హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకుందాం. యాక్చువల్గా నిన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసి తనకు ఎదురైన ఒక సిచ్యువేషన్, తను ఫేస్ చేసిన సిచ్యువేషన్ గురించి చెప్పాడు. అది వినగానే సరే ఒకసారి జస్ట్ అలా చెక్ చేద్దామని ఇంటర్నెట్లో వెతికాను. వాడు ఏం చెప్పాడంటే, రెగ్యులర్గా నిద్రపోయాడు, కానీ మార్నింగ్ లేచేటప్పుడు మన మైండ్ అన్నీ వినగలుగుతుంది, కానీ మన బాడీ కదలలేకపోతుంది. ఇట్లాంటి అంతా స్ట్రక్ అయిపోయినట్టు, ఇట్లా కండరాలు ఎట్లా బిగుత పట్టుకున్నట్టు ఎట్టు కదలలేకపోతున్నాడు. వాడు చెప్తా అంటే నాకే భయమైంది. అట్లా చెప్పిండు వాడు ఇంకా ఘోరంగా చెప్పిండు వాడు ఫేస్ చేసిన సిచ్యువేషన్ని. అసలు అలా ఎందుకు జరుగుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలా జరగడానికి ఒక కారణం ఉంది. దాన్నే స్లీప్ పారలైసిస్ అని అంటారట. అసలు స్లీప్ పారలైసిస్ అంటే ఏంటి అంటే, మనం నిద్రలోకి జారుకునేటప్పుడు లేదా నిద్ర నుంచి మేల్కొనేటప్పుడు మన మెదడు మేల్కొని ఉన్న శరీరం మాత్రం తాత్కాలికంగా కదలదు. దీన్నే తెలుగులో నిద్రపక్షవాతం అని కూడా అంటారట. ఈ పరిస్థితిలో చాలా భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయట. ఈ స్లీప్ పారలైసిస్ అనేది ఎలా జరుగుతుందంటే, మన నిద్రలో రెండు ముఖ్యమైన దశలు ఉంటాయట. అవి ఒకటి ఎన్ఆర్ఈఎం అంటే గాఢ నిద్ర, ఇంకొకటి ఆర్ఈఎం అంటే కలలు వచ్చే దశ. ఎన్ఆర్ఈఎం అంటే గాఢ నిద్ర అంటే ఈ దశలో శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటుందట. ఆర్ఈఎం కలలే వచ్చే దశ అంటే ఈ దశలో మనకు కలలు వస్తుంటాయట. ఈ సమయంలో మన శరీరం కదలకుండా ఉండడానికి మెదడు ఒక రసాయనాన్ని విడుదల చేస్తుంది. దీనివల్ల కండరాలు తాత్కాలికంగా కదలలేవు. దీన్ని అటోనియా అంటారట. సాధారణంగా మనం నిద్ర లేచేటప్పుడు ఈ అటోనియా అనే స్థితి ముగిసిపోతుంది, కానీ కొందరిలో మెదడు మేల్కొన్నప్పటికీ ఈ అటోనియా కొనసాగుతుంది. అందువల్ల మెదడు మేల్కొని చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తున్నా శరీరం మాత్రం కదలలేదట. ఇదే స్లీప్ పారలైసిస్. దీనికి కొన్ని లక్షణాలు ఉన్నాయట. ఆ లక్షణాలు ఏంటంటే, కదలలేకపోవడం అంటే మనం మాట్లాడలేము, చేతులు కాళ్ళు శరీరం ఏది కదపలేము. ఊపిరి ఆడకపోవడం అంటే ఛాతిపై ఎవరో కూర్చున్నట్లుగా అనిపించడం. దీనివల్ల ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించడం, కానీ నిజానికి మన శ్వాస సాధారణంగానే ఉంటుందట. భయంకరమైన భ్రాంతులు అంటే మన గదిలో ఎవరో ఉన్నట్లుగా, లేదా చీకటి ఆకారం మనల్ని చూస్తున్నట్లుగా, లేదా బెదిరిస్తున్నట్లుగా అనిపిస్తుందట. ఇది నిద్ర మెలకువ మధ్య ఉండే ఒక గందరగోళ పరిస్థితి వల్ల జరుగుతుందట. అట్లనే శరీరం బరువెక్కినట్లు అనిపించడం అంటే మన శరీరం చాలా బరువుగా కదపడానికి అసాధ్యంగా అనిపిస్తుందట. దీనికి కారణాలు ఏంటి అంటే, నిద్ర లేకపోవడం అంటే నిద్రలేమి. మనం ఎక్కడ నిద్రపోతాం, మొబైల్స్ పట్టుకొని తిరుగుతామా. నిద్ర సమయం సరిగ్గా లేకపోవడం వల్ల, రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఇలా జరుగుతుందట. క్రమరహిత నిద్ర అంటే మన సెల్ చూసుకుంటే ఉంటామా. ఇప్పుడు 29 గంటలు, రేపు 10కి, ఎల్లుండి 11 ఎట్లా పడుకుంటాం. దానివల్ల జరుగుతుంది అట. అధిక ఒత్తిడి, ఆందోళన ఇక కామన్. మనకు ఒత్తిడి ఆందోళన ఉన్నప్పుడు మెదడులోని కొన్ని భాగాలు చాలా ప్రభావితం అవుతాయట. అందువల్ల కూడా జరుగుతుందట. వెళ్ళకిలా పడుకోవడం అంటే వెళ్ళకిలా పడుకునే వారికి ఈ అనుభవం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో మనం వెళ్ళకిలా ఎక్కువ పడుకోకూడదు అన్నమాట. ఇక లేకపోతే కొన్ని రకాల రుగ్మతలు కూడా కావచ్చట. ఏంటంటే లేకపోతే కొన్ని రకాల రుగ్మతలు కూడా కావచ్చట. లైక్ నార్కోలెప్సీ, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రలోకి జరుగునే రుగ్మత. ఇది ఉన్నవారిలో ఇది చాలా సాధారణమట. ఈ స్లీప్ పారాలిసిస్ వస్తే ఏం చేయాలి అంటే, ఒకవేళ ఈ పరిస్థితిని మనం ఎదుర్కొంటే భయపడకుండా ఉండడం చాలా ముఖ్యమట. ఇది కొన్ని సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. శాంతంగా ఉండాలట. భయపడడం వల్ల పరిస్థితి మరింత భయంకరంగా అనిపిస్తుంది. ఇది కేవలం తాత్కాలికమే అని గుర్తుంచుకోవాలన్నట. శ్వాసపై దృష్టి పెట్టండి అంటే ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నించాలి. శ్వాస తీసుకోవడం సాధారణంగానే జరుగుతుందని మనం తెలుసుకోవాలి. వేలను కదపడానికి ప్రయత్నించడం అంటే
మన చేతి వేలు లేదా కాలు వేళ్ళను మెల్లగా కదపడానికి ప్రయత్నించాలి. చిన్న కదలికలు కూడా మెదడుకు సంకేతాలు పంపి ఆటోనియా స్థితి నుంచి బయటకు రావడానికి ఇది సహాయపడతాయట. కళ్ళు తెరిచి మూయడం ద్వారా మెదడుని పూర్తిగా మేల్కొలపడానికి ప్రయత్నించవచ్చట. ఇక ముగింపు ఏమంటే, స్లీప్ పారాలిసిస్ అనేది చాలా భయంకరమైన అనుభవం అయినప్పటికీ దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. తరచుగా ఈ పరిస్థితి వస్తుంటే నిద్ర వేళలు క్రమం తప్పకుండా పాటించడం, ఒత్తిడి తగ్గించుకోవడం వంటివి చేయాలన్నట. ఒకవేళ చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతుంటే మాత్రం వైద్య నిపుణుడిని సంప్రదించడం చాలా మంచిది. సో, ఇది అన్నమాట. ఓకే. చూసారు కదా ఫ్రెండ్స్. ఇది మనకి ఎదురైన సిచ్యువేషన్. మీకు కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.